దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను మిమ్ములను స్వస్థపరిచేదను అని యెహోవా సెలవిచ్చినాడు. దూరంగా ఉన్న మీ వారిని, సమీపంగా ఉన్న వారిని కూడా స్వస్థపరుస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మాట తప్పనివాడు. ఎంతో దూరంలో ఉండొచ్చు, కానీ దేవునికి అది దూరం కాదు. భూమి మీద జీవిస్తున్న మనుషులకే దూరం. మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు దూరంగా ఉంటే, ఒకవేళ మీ పిల్లలు మీకు దూరంగా ఉంటే భయపడవద్దు, ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అయ్యా, దూరస్తులకును సమీపస్తులకు కూడా మీరు సమాధానం కలుగు చేసే దేవుడు అయినావు. నాకే కాదు, నా కుటుంబస్తులు ఎంత దూరంలో ఉన్నా వారికి కూడా సమాధానం ఇస్తావు. దేవుని స్వభావం, ఆయన అబద్ధమాట జాలినివాడు. హెబ్రీ పత్రిక 6:18 ఆయన మాట ఇస్తే నెరవేర్చువాడని 146 కీర్తన 6-7 వచనాలు మాట్లాడుతున్నాయి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇంటి వారు దూరంగా ఉన్నారా? అలాగే మీకు సమీపంగా కొందరున్నారా? దూరస్తులను బాగు చేస్తా అంటున్నాడు, సమీపంగా ఉన్న వారిని బాగు చేస్తా అంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు. దేవుడు మాట తప్పనివాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీకు కూడా సమస్తము సాధ్యమేనని మార్క్స్ వార్త 9:23 మాట్లాడుతుంది. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దూరంగా ఉన్నవారికి, సమీపంగా ఉన్నవారికి కూడా సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు నాయన. నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నా. మమ్మల్ని స్వస్థపరచు యెహోవావు నీవే. మా బ్రతుకులను బాగు చేయండి. మీ గాయపడిన హస్తంతో నా శరీరాన్ని, ఆత్మను, మనసును కూడా స్వస్థపరచమని ప్రార్థించండి. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో శరీరము, ఆత్మ, మనసు 3 ఉన్నాయి. మూడిటికి స్వస్థత కావాలి. శరీరం అనారోగ్యంతో ఉందనుకోండి, మనసు ఎంత తెలివైందైనా ఏ పని చేయలేడు. అంటే శరీరం సహకరించదు. ఎంతో చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, అద్భుతమైన తెలివితేటలు, మేధస్సు కలిగిన వ్యక్తి కూడా తన శరీరం సహకరించినప్పుడు, కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఎంతో మేధాశక్తి కలిగిన వ్యక్తి కూడా ఏ పని చేయలేడు. తను చేయాలనుకున్న వాటిని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే శరీరానికి స్వస్థత కావాలి. కొందరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కానీ మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఆ స్థితిలో మీరున్నారా? మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ మనసుకు స్వస్థత లేదేమో. మీ మనసుకు స్వస్థత కావాలి. మనంత ఇమోషనల్ బీయింగ్స్. మరి గాడ్ కెన్ హీల్ యూ ఫిజికలీ, స్పిరిచువల్లీ, ఇమోషనల్లీ ఆల్సో. దేవుడు మీ భావోద్రేకాలను కూడా బాగు చేయగలడు. దేవుడి మీద నమ్మిక ఉంచి ప్రార్థించండి. మీ శరీరానికి స్వస్థత అవసరం. అలాగే మీ ఆత్మకు స్వస్థత కావాలి. మనసు కూడా స్వస్థత కావాలి. శరీరానికి రోగముల నుండి స్వస్థత కావాలి. మనసుకు నిరుత్సాహం నుండి. నిరుత్సాహం అనే ఒక ఆయుధాన్ని అపవాది వాడతాడంట. నిరాశ. మీకు అన్నీ ఉండి కూడా, ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి కావలసినవన్నీ ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో లేమి, ఏదో కొరత, ఏదో కొదువ మీ మనసులో ఉండి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, ఆ డిప్రెషన్, ఆ నిరుత్సాహం నుండి మీకు విడుదల కావాల్సింది. ప్రార్థించండి. తప్పక దేవుడు విడుదలిస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నీ ఇంటి వారు దూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా దేవుడు తాకగల శక్తిమంతుడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు, సర్వం ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడు. ఈజ్ ఓమ్నిపోటెంట్, ఇనోమినిషియంట్, ఇనోమినిప్రెసెంట్. హీ కెన్ ప్రెసెంట్ ఎనీవేర్. దూరస్తులకు, సమీపస్తులకు కూడా సమాధానం ఇస్తాను, స్వస్థపరుస్తాను చెప్పిన మా ప్రభా, ఇదిగో నన్ను, నా ఇంటి వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయండి. ఆయనకి దూరం అంటూ ఏమీ లేదు. మీకు అది దూరంగా ఉండొచ్చు, కానీ ప్రార్థించండి. ప్రభా, దూరాన ఉన్న నా ఇంటి వారిని ముట్టి స్వస్థపరచండి. దూరాన ఉన్న నా స్నేహితులను ముట్టి బాగు చేయండి. నీకు సమస్తము సాధ్యమేనాయన. దూరంలో ఉన్న వారికి, సమీపంగా ఉన్న వారికి కూడా సమాధానం ఇస్తానన్నావు. మా గృహానికి సమాధానం ఇమ్మని ప్రార్థించండి. ఈరోజు నేను ఇక్కడి నుండి ప్రార్థిస్తున్నాను. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న మీ జీవితాలకు సమాధానమును, స్వస్థతను ప్రభు అనుగ్రహిస్తాడు అని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మగలిగితే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం. ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు.
అవును తండ్రి, మమ్మల్ని స్వస్థపరచువాడు నీవే. మానసికంగా శరీర స్వస్థత, ఎవరికైతే శరీరం అనారోగ్యంతో ఉందో వారికి శరీర స్వస్థత దయచేయండి. మానసిక డిప్రెషన్లో ఉన్న వారికి వెంటనే స్వస్థతనిమ్మని అడుగుతున్నాను, విడుదలిమ్మని అడుగుతున్నాను. ఆత్మ పాపరోగాలతో ఉన్నటువంటి ఆత్మలను బాగు చేయువాడు నీవే. వారి ఆత్మలో చేరున్న ప్రతి పాపము అపరాధమును కడిగివేయగలిగినటువంటి యేసు రక్తంలో వీరు కడగబడి వీరి పాప శాపం నుండి విడుదల పొందిన వారే. వీరి ఆత్మకు స్వస్థత, వీరి శరీరమునకు స్వస్థత, వీరి మనసుకు సమాధానం కలిగినట్లుగా మీ మాట సెలవిస్తుండగానే ఇప్పుడే వారి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని, తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. 2, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.